అది సరే గాని కుడి చేతిలో ఉలూచి పాము పిల్లగా ఉంది కదమ్మా, ఆ జ్యోతినెలా వెలిగించావు? నిజమే కదత్తయ్య. ఉలూచి కోరల్లో నుంచి మంట చిమ్ముతుండగా జ్యోతి వెలిగించడం జరిగింది. అయ్యయ్యో, నా బిడ్డ నోరు కాలితే మీరు దీపాన్ని వెలిగించడం ఏంటి? వెయిట్ 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 సుమన, నువ్వు పాప కాళ్ళకి సాక్స్ తీసినప్పుడు తన పాదాలు ఎలా ఉన్నాయి? నల్లగా బాగా కందిపోయినాయి. ఎందుకలా? ఎప్పుడు చూసినా సాక్సులు వేసుకునే ఉంటే కందిపోవా మరి? కందిపోలేదు, కాలిపోయాయి. అదేంట్రా అలా అంటావు? బ్రో, అమ్మ చెప్పినట్టు మంట ఉలూచి కోరల్లో పుడితే నోరు కాలిపోయి ఉండాలి. సరే, పాము పిల్ల కాబట్టి ఏం కాలేదు అనుకున్నా, కాళ్ళు నల్లగా మాడిపోయినట్టు ఎందుకుంటాయి? నిజమే, అత్తయ్యకి చెయ్యి, పాపకు కాళ్ళు అలా ఎలా కాలుతాయి? సమాధానం చెప్పాల్సింది మీరే అత్తయ్యా. ఏంటి మీ పిచ్చి అనుమానాలు? నా చెయ్యి కాలి నేను బాధపడుతూ ఉంటే పిల్ల కాళ్ళు కాల్చుకుని వచ్చానన్నట్టు మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, ఉలూచి పాదాలు ఎందుకలా ఉన్నాయని అడుగుతున్నాం. నాకు తెలీదు. సరే, ఆ సంగతి తెలిసే టైంకి తెలిసిపోతుందిలే గాని, మీ చెయ్యి మణికట్టుదాకా కాలిపోతుంటే సైలెంట్గా చూస్తూ ఉన్నారా అత్తయ్య? గావు కేకలు పెట్టాను. నీళ్లు తీసుకొచ్చి పోసి మంటలు ఆర్పేదెవరు? అంత మంట అంటుకుంటే తప్ప చెయ్యి మాడి మసవదు. ఒంటి మీద మరెక్కడా కాలిన ఛాయలే లేవు. నువ్వు గగ్గోలు పెడితే నీ చీర మీద నిప్పు రవ్వలు పడి నీ ఒంటిని అంటుకోవాలి కదమ్మా. అలా జరగలేదని ఫీల్ అవుతున్నావా? అవును మమ్మీ, వాడు అడగడం అలాగే ఉంది. విక్రాంత్ ఉద్దేశం ఏంటంటే ఒళ్ళంతా నీ రూపం మారినప్పుడు చెయ్యెందుకు మారకుండా ఉంది అని. కరెక్టే కదా, దీనికేం చెప్తావు వదినా? మీరు నన్ను ఇంట్రోగేషన్ చేస్తున్నారా? నేను చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తారా ఏంటి? చివరికి అక్కడే సేద తీర్చుకోవాలి గాని ఇప్పుడు అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వండి అత్తయ్యా చాలు. షట్ అప్. అక్కాయ్ కూల్. నువ్వెంత చల్లగా ఉంటే నీ చెయ్యి కూడా అంత తొందరగా నయమవుతుంది. బాబాయ్, ఇక ఆ చెయ్యి మళ్ళీ మామూలుగా మారడం అనేది జరగని పని. ఆ సర్జరీ చేసినా కూడా రాదా? రాదు. ఎన్ని వేషాలు వేసినా సరే ఆ చెయ్యి అలాగే ఉంటుంది. వేషాలు వేయడం ఏంటి? మా మమ్మీ నీలాగా నాలాగా మారిపోతుంది అంటావా? రేయ్, నువ్వు నోరు మూసుకోరా. అరే 10 నిమిషాలు మాట్లాడండి. అక్కర్లేదు, నాకంత టైం లేదు. అమ్మా అమ్మా అమ్మా, మమ్మీ వస్తున్నాను. వదిన, మీరన్నదే నిజం. ఏంటది? మా అమ్మ చెయ్యి సర్పదీవిలో కాలలేదు, ఇంకేదో జరిగింది.
సరిగ్గా కొలత ప్రకారం కాల్చినట్టుంది అది. ఎక్కడ ఎందుకు ఫ్రై చేసిందో ఆ మహాతల్లి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు అత్తయ్య. లోపలికొచ్చే ముందు అడగాలని తెలీదా? నాకు తెలుసు, మీకు తెలీదా? ఏంటా ఎదురు సమాధానం? నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంట్లో ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు నాకుంది. పైగా నేనేమీ రంగులు మార్చుకుని రాలేదు మీలా. నాలా అంటే నేనేం చేశాను? రూపం మార్చుకుని లలితాదేవి అమ్మగార్లా ఇంట్లోకొచ్చే ముందు ఎవరి పర్మిషన్ తీసుకున్నారత్తయ్యా? మమ్మీ, పెద్ద మరదలు గదిలోకి వచ్చింది ఎందుకు? మీ అమ్మ బదులివ్వదు బావగారు, నేనే జవాబు చెప్పాలి. ఏం లేదు, తోలు తీద్దామని వచ్చాను. తోలా? ఎవరిది? సడన్ గా నువ్వు అలా అంటే భయమేస్తుంది నాకు. మీరు చెప్పండి అత్తయ్య, లేదంటే మీ అబ్బాయి టెన్షన్లో పడిపోయేలా ఉన్నారు. ఏం లేదులేరా, కాసేపు నువ్వు బయటికెళ్ళు. ఆహా, నాకు భయం. చీకటి పడింది. గార్డెన్లో కాదురా, గది బయటుండు. ఏం పర్వాలేదు, ఉండనివ్వండి. అన్ని విషయాలు మీ వారసుడు తెలుసుకుంటే మంచిదే. మా మమ్మీకి సంబంధించిన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా? ఆస్తి కన్నా తన ఆశయమే జాస్తి అనుకుంటుంది. ఏంటది? అదే చెప్పమని అడుగుతున్నాను. చెప్పొచ్చు కదా మమ్మీ, నేను కూడా వింటాను. రే, నైని ఏమడిగిందో తెలుసా నీకు? ఆహా, తెలీదు. వన్స్ మోర్ ప్లీజ్. మీ అమ్మ రూపం మారిందని ఇక్కడికొచ్చినా మన అందరం అర్థం చేసుకుని తనని ఒప్పుకున్నాం. అయితే లలితాదేవి అమ్మగారులా కూడా రూపం మార్చుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? పెద్ద మరదలు ఎలా కనిపెట్టింది మమ్మీ? ఇక నువ్వు దొరికినట్టేనా? మీరు మాట్లాడండి అత్తయ్య. ఇలా సైలెంట్గా ఉంటే మీ ఉద్దేశం ఏంటో తెలియదు కదా. నువ్వు చాలా తెలివైన దానివని మరోసారి ఒప్పుకుంటున్నాను నైని. థ్యాంక్స్ అత్తయ్య, కానీ ఎందుకలా మారువేషంలో వచ్చారో చెప్తారా? నిజంగా అలా వచ్చావా మమ్మీ? మేమందరం పెద్ద పెద్దమ్మే అనుకున్నాం తెలుసా? పొరపాటున నీ సీక్రెట్స్ చెప్పేస్తుంటే ఇంకేమైనా ఉండేదా? ఓ, అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారా అత్తయ్య? నైని, నువ్వు నా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకు, దెబ్బతింటావు. అలవాటైపోయింది. మీరు తీసే దొంగ దెబ్బ తినడం, మళ్ళీ ఎదురు తిరిగి పోట్లాడడం. లేదంటే ఎంత రాక్షసత్వాన్ని చూపిస్తారో నాకు బాగా తెలుసు. మమ్మీ, ఏ పర్పస్లో అలా వచ్చావో చెప్తావా? రే, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. ఈలోపు బాబుగారికి గాని అమ్మగారి వాళ్ళకి గాని తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో నేనైతే చెప్పలేను. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మణికట్టు దాకా ఎలాగూ చేయి కాలిపోయింది.
తర్వాత కాలిపోయేది పూర్తిగానే చితిలో. ఇలా వార్నింగ్ ఇచ్చిందేంటి మమ్మీ? ఎలా కనిపెట్టిందో కనిపెట్టింది వల్లభ. నేను కూడా ఏమీ తెలియనట్టే నిన్ను అడిగాను. లేదు అంటే నన్ను కూడా చెడు కూడా అడుగునేది. తెలిస్తే తెలిసింది గాని పౌర్ణమి అప్పుడే ఇలా మారతానని తనకి తెలియదు. వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరి రూపంలో వస్తానో చచ్చినా తను కనిపెట్టలేదు. ఎలా వస్తావు మమ్మీ? నీకు కూడా చెప్పనురా. ఆ రోజు నేను అనుకున్నది సాధించే తీర్తాను. మమ్మీ నేను రెడీ. ఎలా ఉన్నాను? నువ్వు నా కొడుకువిరా, నాలాగే బావుంటావు. థ్యాంక్స్ మమ్మీ. అరే ఏం చేస్తున్నావు మమ్మీ? దోమలొచ్చాయా? ఇడియట్. హ? పెళ్లి రోజు కూడా తిట్టించుకోకుండా ఉండలేవా? ఇప్పుడు నేనేమన్నాను మమ్మీ? అగరబత్తులు వెలిగించి తిప్పుతూ ఉంటే పూజ అనుకోకుండా దోమల కోసం అనుకుంటావా? ఎడమ చేత్తో అగరబత్తుల్ని తిప్పే భక్తురాల్ని నిన్నే చూస్తున్నాను మమ్మీ. అయినా ఇక్కడ దేవుడి ఫోటో లేదు, చిన్న విగ్రహం కూడా లేదు. నువ్వు దేనికి పూజ చేస్తున్నావు అనుకోవాలి నేను? ఈ బాక్స్కి. ఓ అర్థమైంది. ఏమని? బాక్స్లో దేవుడి ఫోటో ఉంది కదా. రే, నువ్వు మంచివాడివో అమ్మాయికుడివో అర్థం కాదు వల్లభ. ఇది గిఫ్ట్ బాక్స్. మీ పెళ్లి రోజు కదా, దీన్నిద్దాం అనుకున్నాను. మరి దానికి ధూపం చూపించడం ఎందుకు మమ్మీ? తర్వాత చెప్తాను. పోనీ చూపించు మమ్మీ. ఏం గిఫ్ట్ ఇస్తున్నావో హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది నీకు కాదు, హాసినికి. మా ఆవిడది మాత్రమే నా పెళ్లి రోజు, నాది కాదా? అది తింగర్దైతే నువ్వు తిక్క నాగన్నవి. ఇది నువ్వేం చేసుకుంటావని నీకు కావాలనుకుంటున్నావు? అరే అసలు అదేంటో నాకు తెలిస్తే కదా మమ్మీ. అరే నేను తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అయ్యేది. హారం ఉందిరా ఇందులో. ఐ సీ, బట్ ఐ వాంట్ టు సీ. చూపించు మమ్మీ. ఇక్కడొద్దు, హాల్లో అందరి ముందు ఇస్తాను. ఆనందంగా హాసిని మెళ్ళో నువ్వెయ్యాలి. ఓ వై నాట్? అలాగే చేస్తాను మమ్మీ. ఫస్ట్ టైం తనే గిఫ్ట్ ఇస్తున్నానని నీకు డౌట్ రాలేదా? ఇప్పుడు నువ్వు రిచ్ అయ్యావు కదా మమ్మీ. అందుకివ్వడం లేదురా. ఈ హారాన్ని హాసిని మెళ్ళో వేసుకున్నాక తను కనుక అద్దంలో తనంతాను చూసుకునేదే అనుకో, మురిసిపోతుందా? దిమ్మ తిరిగిపోతుంది. అదిరిపోయే డిజైన్ ఉందనుకుంటా కదా. అది కాదురా విషయం. హారం మెళ్ళో వేసుకుని అద్దంలో చూసుకుంటే తనకు తల తిరిగినట్టవుతుంది. ఆ తర్వాత తన మనసులో ఇప్పటి వరకు మనతో చెప్పని రహస్యం ఏముందో అది పేపర్లో రాసేస్తుంది. అంత శక్తి ఉందా మమ్మీ ఈ హారానికి? ఎస్. హాసిని హాస్యమాడుతుంది కానీ
అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టిందని నా అనుమానం ఈ గిఫ్ట్తో బయటపడుతుంది. దాన్ని తీసుకురా హాల్లోకి. ఆ, అలాగే మమ్మీ. ఓ పక్క బుడగలు కట్టి ఇంకో పక్క కేక్ పెట్టి ఎదురు చూస్తుంటే పెద్దలుడు ఆశనమ్మ ఇంకా రాలేదేంటి? మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి రావడం వింత కాబోలు వీళ్ళిద్దరి విషయంలో. పిన్ని, మనం రెడీ అయినంత త్వరగా వాళ్ళు రెడీ అవ్వాలి కదా. మ్యాచింగ్లు చూసుకుంటే ఎలా అక్క? పిల్లల్ని ఎంతసేపు ఎత్తుకోవాలి? సుమన, నీకు బరువుగా అనిపిస్తే నాకివ్వు సుమనా, నేనెత్తుకుంటాను. అక్కర్లేదు. పిల్లవని ఫంక్షన్కి నువ్వెందుకొచ్చావు? సుమన, ఎందుకలా కసురుకుంటాం? పెద్ద ఆవిడొస్తే తప్పేంటి? నీది హడావుడి కానప్పుడు గడబిడ చేయకూడదు. హాసనక్క పెళ్లి రోజు కదా, శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చావా పెద్ద బుట్టమ్మ? అవునైని, పనిలో పనిగా ఉలుచి తల్లిని కూడా చూడొచ్చు కదా అని. పిల్లని తర్వాత చూద్దు గాని ముందు వస్తున్న జంటను చూడు. ఏమండి, రైల్వే స్టేషన్లో లగేజ్ ఎత్తుకుపోయే వాళ్ళ అలా వెళ్ళిపోతారేంటి? లేకపోతే నిన్నెత్తుకుని దిగమంటావా? మీకా సరసం తెలీదులే గాని నా చేతిలో చెయ్యేసి నడవండి. సర్లే రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. అందరికీ థ్యాంక్స్. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హాసిని. వల్లభయ్యా నీకూడా. సంతోషం. ఇవాళ స్పెషల్ గెస్ట్ నువ్వే పెద్ద బుట్టమ్మా. వదినా, అనయ్య, కేక్ కట్ చేయండి. అదేంటి అక్క పెద్ద బావగారులకి గిఫ్ట్ ఏమి ఇవ్వరా? నేనే ఏమీ ఇవ్వకండి అని చెప్పి విశాల్కి చెల్లికి మరీ మరీ చెప్పాను చిట్టి. నాలాంటి వాళ్ళు కొనటం కష్టం కానీ వీళ్ళకేం తక్కువ అనొద్దన్నావు. నువ్వలా ఎక్కువ తక్కువగా పోల్చుకుంటావని అక్క వద్దంది. నేనొక మాట చెప్పనా? హాసిని వదిన శివుళ్ళ మారేడు దళం అర్పించిన అదే గొప్ప అనుకుంటుంది. ఇప్పుడు హాస్కి పూజ చేస్తారా ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తున్నాడే పిచ్చి మొహమా. వదినేదో పట్టుకొచ్చినట్టుంది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈసారైతే నేను హాసినికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. మరి నాకేమివ్వవా మమ్మీ? రే, నేను కూడబెట్టిందంతా నీకే కదా వల్లభా. ఆ? మరి మా ఆయనకేమివ్వరా? విక్రాంత్ నా మాట వింటే సగం వాటా వస్తుంది. నాకు నీదంటూ రూపాయి కూడా వద్దమ్మా. అంటే నా మాట విన్నననేగా అర్థం? మీరెలా అర్థం చేసుకున్నా నేనేం ఫీల్ అవ్వను. తల్లి కోట్లు కూడబెట్టి నోటికి అందిస్తాను అంటున్నా మూతి ముడుచుకునే మొగుణ్ణి ఈయన్నే చూస్తున్నాను. ఎవరిష్టాలు వారివి. అమ్మా, నువ్వు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చేస్తే కేక్ కట్ చేద్దాం. అలాగే నాన్న. తీసుకో హాసిని. థ్యాంక్ యూ అత్తయ్యా. ఏమండి, కేక్ కట్ చేద్దామా? పట్టుకోండి. ఏం గిఫ్ట్ ఇచ్చిందో తీసి చూడవే. మేం కూడా చూడాలా వద్దా? ఆ
సీక్రెట్ గా చూడాలనుకుందేమో. అలా ఏం లేదు చిట్టి, కేక్ కట్ చేయడం కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా అని. హే, అరే మేమెప్పుడు కేకే తినలేదా ఏంటి? మరి విచిత్రంగా చెప్తావు. బాక్స్ ఓపెన్ చేయి.